వెల్కమ్ టు గ్రో. జూలై వచ్చేస్తుందండి. జూలై వస్తుంది అంటే ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్, ఐటీఆర్ అని మనం జనరల్గా మాట్లాడుకుంటాం. డ్యూ డేట్ ఇస్ 31st of July. సో 31st July వరకు అందరూ ఆల్మోస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేసేయాలి. మనం ముఖ్యంగా ఈ వీడియోలో సాలరీడ్ పర్సన్స్ ఫైల్ చేయబోయే ITR 1 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు మీరే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకోగలుగుతారు ఈ వీడియో మొత్తం చూస్తే అని మేము ఆశిస్తున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ఏంటి, అది ఎవరు ఫైల్ చేయాలి, ఎవరు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, ఎన్ని రకాల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయి, మీకు మీరే ఈ ఫైలింగ్ పోర్టల్పై ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫామ్ 26AS అంటే ఏంటి, దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ AIS అంటే ఏంటి, దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ ఫైనలీ మీకు మీరే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎలా ఫైల్ చేసుకోవచ్చు అన్న ఒక ITR 1 డెమో కూడా చూపించబోతున్నాం. బట్ బిఫోర్ స్టార్టింగ్ మీకు తెలిసిందే గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక్కడ పర్సనల్ ఫైనాన్సెస్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఉంటాయి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనందరికీ ఒక బేసిక్ డౌట్ రావచ్చు, అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ఏంటి, నేను ఎందుకు ఫైల్ చేయాలి, నేను ఫైల్ చేయకపోతే ఏమవుతుంది, ఏమైపోదు అన్న విషయాలు ఫస్ట్ మనం బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే రిటర్న్ అన్నంత మాత్రాన మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయని కాదు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే జస్ట్ ఒక స్టేట్మెంట్. మీకు ఇన్కమ్ ఎంత వచ్చింది, మీరు ఏం చేస్తారు, మీరు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, మీరు ఏమైనా కొని అమ్మితే అసెట్స్, దాని మీద ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది, మీకు శాలరీ ఎంత వస్తుంది, ఆ శాలరీని మీరు ఎలా వాడుతున్నారు, దేనికోసం వాడుతున్నారు, ఇవన్నీ కలిపి నా ఆదాయం ఇంత, నేను కట్టాల్సిన ట్యాక్స్ ఇంత అని మీరు గవర్నమెంట్కి ఇచ్చే ఒక స్టేట్మెంట్. ఆల్సో ఐ కెన్ సే గవర్నమెంట్ మీ నుంచి ఆశిస్తున్న ఒక ఇన్ఫర్మేషనే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలి అని మీరు అడిగితే కొన్ని సిచ్యువేషన్స్లోనేమో మ్యాండేటరీలీ ఫైలింగ్ అన్నది అట్రాక్ట్ అవుతుంది. ఇంకొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల మీరు కొన్ని రకాల ట్రాన్సాక్షన్స్ చేసినందువలన మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మ్యాండేటరీ సర్కమ్స్టాన్సెస్ గురించి మాట్లాడుకుందాం. మీ ట్యాక్సేబుల్ ఇన్కమ్ కనుక 2,50,000 రూపీస్ దాటింది అంటే 2,50,000 అనేది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. దాన్ని మించి మీకు ట్యాక్సేబుల్ ఇన్కమ్ వచ్చింది అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయాల్సిందే. సెకండ్, మీరు ఏదైనా ఫారిన్ కంట్రీకి ట్రిప్కి వెళ్ళారు, విచ్చలవిడిగా తిరిగారు, 2 లక్షలు ఖర్చు పెట్టారు, అప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయాలి. మీ నెలవారీ కరెంట్ బిల్ 1,00,000 రూపీస్ దాటి వచ్చింది ఏదైనా ఒక్క నెల అంటే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయాలి. ఇవన్నీ కాదండి, మీరు బ్యాంక్ అకౌంట్లో ₹1,00,00,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేశారు అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయాలి. మనం మ్యాండేటరీ సర్కమ్స్టాన్సెస్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇందాక నేను చెప్పినట్టు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్స్లో మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ఉండాలి. అది కూడా సడన్గా ఒక సంవత్సరంది ఫైల్ చేసేస్తానంటే కాదు. అప్పుడప్పుడు 2-3 సంవత్సరాల నుంచి తరచుగా మీరు రెగ్యులర్గా, కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ ఐటీ రిటర్న్ వేస్తూనే ఉండాలి. ఏంటి ఆ సిచ్యువేషన్స్ అంటే, నెంబర్ 1, మీకు క్రెడిట్ కార్డ్ కావాలనుకోండి, ఖచ్చితంగా మీ ఆదాయం ఎంత, మీరు ఎంత ట్యాక్స్ కట్టారు, మీరు ఎంత సంపాదిస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికి బెస్ట్ సోర్స్ వచ్చేసి ఐటీ రిటర్న్. సో మీ ఐటీ రిటర్న్స్ లేనిదే మీ క్రెడిట్ కార్డ్ శాంక్షన్ అవ్వదు. అలాగే మీరు ఏదైనా పర్సనల్ లోన్ కావాలనుకున్నారు లేదా హోమ్ లోన్కి వెళ్ళాలనుకుంటున్నారు, అప్పుడు కూడా మీకు లోన్ ఇచ్చే ముందు మీ క్రెడిట్ వర్దినెస్, మీకు ఎంత క్రెడిట్ ఇవ్వాలి, ఇవన్నీ ఎగ్జామిన్ చేయడానికి కూడా బ్యాంకర్స్ మీ నుండి మీ ఐటీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది మాత్రమే కాకుండా మీరు ఏదైనా ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి, ఫారిన్ వీసా అప్లై చేస్తున్నారు అంటే కూడా ఆ వీసా ప్రాసెసింగ్ కోసం వన్ ఆఫ్ ద మెయిన్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ఇవి మాత్రమే కాకుండా లెటర్స్ మీరు ఏదో బిజినెస్ చేశారు లేదా ఏదో షేర్ ట్రేడింగ్ యాక్టివిటీ చేశారు, మీకు కొంతవరకు లాస్ వచ్చింది అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఆ లాస్ని నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకుని నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో వచ్చే ప్రాఫిట్స్తో సెట్ ఆఫ్ చేసుకునే ఆపర్చునిటీ మనకు కలిగిస్తుంది. దానికోసం కూడా మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి.
ఇవి మాత్రమే కాకుండా లెటస్ సే మీరు ఒక సాధారణ సాలరీడ్ ఎంప్లాయీ, కానీ మీకు ఎక్సెస్ ట్యాక్స్ డిడక్ట్ అయిపోయింది, టీడీఎస్ చాలా ఎక్కువగా డిడక్ట్ అయిపోయింది, మీకు యాక్చువల్లీ అంత డిడక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు అంత ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అయితే డిడక్ట్ అయిపోయిన మీ ట్యాక్స్ని మీరు వాపస్ తెచ్చుకునేందుకు అంటే రీఫండ్ కొరకు కూడా మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ముందు ఫస్ట్ 3 సిచ్యువేషన్స్, అంటే మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నారు, లేదా మీకు లోన్ కావాలి, లేదా మీకు ఫారిన్ వీసా కావాలి అంటే ఇప్పటికిప్పుడు ఇదిగో రిటర్న్ అని ఇస్తే సరిపోదు. గత 2-3 సంవత్సరాల రిటర్న్స్ కూడా మీరు వేసి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఐటీ రిటర్న్ ఫైలింగ్ అనేది ఒక హెల్దీ ఫైనాన్షియల్ ప్రాక్టీస్ అండ్ హ్యాబిట్. ఇన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఉన్న మన ఎకానమీలో లేదా ఒక పర్సనల్ ఫైనాన్సెస్ లెవెల్లో మాట్లాడుకున్న అతి సులువైన రిటర్న్ ఏది అంటే ITR 1. దీన్నే సహజ్ అంటాం. ఈ వీడియోలో మనం ఈ ITR 1 ఎలా ఫైల్ చేస్తాము అన్నదే మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాంట్లో ఫస్ట్ మనం ఈ ITR 1 సహజ్ రిటర్న్ అన్నది అతి సులువైన రిటర్న్ అంటున్నాం కాబట్టి అసలు ఎవరు ఫైల్ చేయొచ్చు ఈ ITR 1 అనేది మాట్లాడుకుందాం. మీరు కనుక సాలరీడ్ ఎంప్లాయీ అయితే, లేదా మీకు ఎటువంటి శాలరీతో పాటు చిన్న చిన్న అదర్ ఇన్కమ్స్ ఉన్నాయి, లైక్ మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది, లేదా మీకు అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, మీ అగ్రికల్చర్ ఇన్కమ్ 5,000 కన్నా తక్కువ, ఎంతో కొంత చిన్న మొత్తం వైపు డివిడెండ్, చిన్న ఇంట్రెస్ట్లు వస్తున్నాయి, వడ్డీలు వస్తున్నాయి, అలా మీ టోటల్ ఇన్కమ్ 50 lakhs కన్నా తక్కువే ఉంది అంటే మీరు ITR 1 సహజ్ రిటర్న్ వేయడానికి ఎలిజిబుల్ అవుతారు. మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూసినట్లయితే ఇన్ని రకాల కేటగిరీస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ITR 1 సహజ్ రిటర్న్ అనేది వేయగలము. నెక్స్ట్, సో ITR రిటర్న్ ఏది వేయాలి, ఎవరు వేయాలి అన్నది అర్థమైపోయింది కాబట్టి ఈ ITR రిటర్న్ ఫైలింగ్ ప్రాసెస్ అన్నది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఒక వ్యాలిడ్ యాక్టివ్ పాన్ నంబర్ ఉండాలి. నెక్స్ట్ స్టెప్, ఈ పాన్ నంబర్ ఈ ఫైలింగ్ పోర్టల్పై రిజిస్టర్ అయి ఉండాలి. ఒకవేళ మీకు ఈ ఫైలింగ్ పోర్టల్పై రిజిస్ట్రేషన్ జరగలేదు అంటే ఇప్పుడు మనం ఫస్ట్ బేసిక్స్ నుంచి మాట్లాడుకుంటాం కాబట్టి అసలు ఈ ఫైలింగ్ పోర్టల్పై పాన్ నంబర్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూసుకుందాం. ఒకసారి ఈ ఫైలింగ్ పోర్టల్పై మీ పాన్ నంబర్ రిజిస్టర్ అయింది అంటే మీ దగ్గర ఒక వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ 2 ఉంటాయి. మీ దగ్గర ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఈ ఫైలింగ్ పోర్టల్పై పాన్ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు అంటే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ మనం దీని గురించే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి మీరు కొంతవరకు ఈ వీడియోని స్కిప్ చేసి యాక్చువల్ ఫైలింగ్ ప్రాసెస్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదు నేను రిజిస్ట్రేషన్ కూడా తీసుకోలేదు అంటే స్టే విత్ మీ. అసలు ఈ ఫైలింగ్ పోర్టల్పై మనం ఎలా రిజిస్టర్ చేస్తాము అన్న ఒక బేసిక్ యాక్టివిటీని ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఈ ఫైలింగ్ పోర్టల్పై రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే మీ దగ్గర ఫస్ట్ మీ పాన్ కార్డ్ ఉండాలి, లేదా పాన్ నంబర్ ఉండాలి, ఒక మొబైల్ నంబర్ ఉండాలి, అడ్రస్ ఉండాలి, అండ్ మీరు ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ID కలిగి ఉండాలి. ఫస్ట్ ఈ ఫైలింగ్ పోర్టల్కి వెళ్ళిపోండి. www.incometax.gov.in అనేది మన ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ఈ ఫైలింగ్ పోర్టల్. ఇక్కడ మీరు ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ తీసుకోలేదు కాబట్టి హోమ్ పేజ్లో రిజిస్టర్ బటన్ అనేది క్లిక్ చేయండి. ఆపై మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయండి. మీరు ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్గా రిజిస్టర్ అవుతున్నారు కాబట్టి ఇండివిజువల్ ఆప్షన్ని ఎస్ పెట్టి కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయండి, సచ్ యాజ్ మీ ఫస్ట్ నేమ్ ఏంటి, మీ లాస్ట్ నేమ్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ జెండర్ ఏంటి, మీ రెసిడెన్షియల్ స్టేటస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేశాక కంటిన్యూ ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీకు సంబంధించిన అడ్రస్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. మీరు మీ దగ్గర ఉన్న ఒక యాక్టివ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ID ఇచ్చి ఉండాలి, సో దట్ ఆ రెండిట్లో మీకు OTPలు అన్నవి వస్తాయి. ఇప్పుడు మీకు మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ID రెండిటిపై వచ్చిన OTPస్ని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయండి, అంటే కంటిన్యూ చేయండి. OTPస్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. లాస్ట్లీ మీరు మీ యొక్క పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ 25 క్యారెక్టర్స్కి సంబంధించిన పాస్వర్డ్ ఏదైనా ఉండొచ్చు. సో ఇక్కడ మీరు ఈ పాస్వర్డ్ సెట్ చేసేసుకున్నారంటే దట్స్ ఇట్, యూర్ డన్. ఈ ఫైలింగ్ పోర్టల్పై మీరు మీ రిజిస్ట్రేషన్ చేసేసుకున్నట్టే. సో మీరు ఈ ఫైలింగ్ పోర్టల్పై రిజిస్ట్రేషన్ తీసేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ ఏనా? కాదండి. బిఫోర్ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మీరు కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర రెడీ పెట్టుకోవాలి. నంబర్ 1 వచ్చేసి ఫామ్ 26AS. ఏంటి ఈ ఫామ్ 26AS అంటే ఇది మీకు సంబంధించిన ఇన్కమ్ గురించి డీటెయిల్స్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే జనరేట్ చేసిన ఒక స్టేట్మెంట్ అన్నమాట.
మీకు ఎంత శాలరీ వచ్చింది, దానిపై ఎంత టీడీఎస్ అనేది డిడక్ట్ అవ్వబడింది, మీకు ఎక్కడైనా టీసీఎస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అట్రాక్టెడ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేశారా, మీరు ఏమైనా స్పెసిఫైడ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేశారా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీ యొక్క ఫామ్ 26ASలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఈ ఫామ్ 26AS అన్నది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అండ్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకుందాం అని కూడా నేర్చుకుందాం. మన ఈ ఫామ్ 26AS డౌన్లోడ్ చేసుకోవడానికి మళ్ళీ అదే ఈ ఫైలింగ్ పోర్టల్కి వెళ్ళండి. ఈ ఫైల్ ట్యాబ్ కేటగిరీ కింద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆప్షన్లో ఫామ్ 26AS ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. చిన్న డిస్క్లైమర్ వస్తుంది, మీరు మా పోర్టల్ వదిలి వెళ్ళిపోతున్నారు, వేరే పోర్టల్కి వెళ్తున్నారు, మీకు సమ్మతమేనా అని. ఎస్, కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. ఆపై ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ ట్యాక్స్ క్రెడిట్ ఎంత ఉందో చూసుకుందాం అనుకుంటున్నారు. సో ఎస్, వ్యూ ట్యాక్స్ క్రెడిట్ అన్న ఆప్షన్ క్లిక్ చేయండి. ఆపై మీరు ఏ సంవత్సరానికి ట్యాక్స్ క్రెడిట్ చూసుకుందాం అనుకుంటున్నారు. మనం మాట్లాడేది ఫైనాన్షియల్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ 22-23 అయినా ఇన్కమ్ ట్యాక్స్లో మొత్తం అసెస్మెంట్ ఇయర్ టర్మ్స్లో మాట్లాడుకుంటాం. సో ప్రీవియస్ ఇయర్ 22-23కి మనం ట్యాక్స్ క్రెడిట్ అసెస్మెంట్ ఇయర్ 23-24కి చూస్తున్నాం. సో అది సెలెక్ట్ చేసుకోండి అండ్ వ్యూ యాజ్ HTML ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ వ్యూ ఆర్ డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్లీ ఎక్స్పోర్ట్ యాజ్ PDF కొట్టేస్తే మీ ఫామ్ 26AS డౌన్లోడ్ అయి మీ కంప్యూటర్లో అవైలబుల్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి ఉన్నది AIS అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. ఇది ఏంటి అంటే మీకు ఎంత ఆదాయం వచ్చింది, మీరు ఎన్ని రకాల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేశారు, అవి ఎటువంటివి అన్న పూర్తి ఖాతా మీకోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసింది. అంటే త్రూ అవుట్ ద ఇయర్ మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక కన్నేసి ఉంచింది అని అర్థం. అదే ఈ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన కాషనరీ మెజర్, జాగ్రత్త మాట ఏది చెప్పుకోవాలి అంటే మీకు ఫామ్ 26ASలో ఎటువంటి ఇన్కమ్స్ ఉన్నా, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ఎటువంటి ఇన్కమ్స్ ఉన్నా, ఇవి రెండు తీసుకుని బాగా స్టడీ చేసి వీటిని మీరు ఖచ్చితంగా మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించాల్సిందే. ఒకవేళ మీకు నచ్చినట్టు వీటిని పట్టించుకోకుండా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసేసుకున్నారంటే ఐటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు నోటీస్ రావడం మాత్రం ఖచ్చితం. ఎందుకంటే 1 full year పాటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ యొక్క ట్రాన్సాక్షన్స్ని మానిటర్ చేసి బాబు ఇది నీ ఇన్కమ్ అని జనరేట్ చేసిన డాక్యుమెంట్స్ ఇవి ఫామ్ 26AS అండ్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. వీటిని పక్కన పడేసి నా ఇన్కమ్ నాదే, నాకు ఎవరితో సంబంధం లేదు అని మీరు ఐటీ రిటర్న్ వేసుకుంటే మాత్రం డిపార్ట్మెంట్ కూడా మీకు వెంటనే నోటీస్ ఇస్తుంది. ఇప్పుడు ఈ యొక్క యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ని ఎలా డౌన్లోడ్ చేయాలి కూడా చూద్దాం. సో ఇదే ఫైలింగ్ పోర్టల్పై AIS ట్యాబ్ క్లిక్ చేయండి, ప్రొసీడ్ క్లిక్ చేయండి. అగైన్ మిమ్మల్ని వేరే పోర్టల్కి తీసుకెళ్ళిపోతుంది. అదే మన కంప్లైన్స్ పోర్టల్. ఆ కంప్లైన్స్ పోర్టల్కి వెళ్ళి AIS అని మళ్ళీ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఇయర్ FY 22-23 సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇందాక అసెస్మెంట్ ఇయర్ 23-24 సెలెక్ట్ చేసుకున్నాం 26AS డౌన్లోడ్కి. రెండు ఒకటి. మనం అల్టిమేట్గా రెఫర్ చేసేది ఫైనాన్షియల్ ఇయర్ 22-23నే. డౌన్లోడ్ చేయండి, సింపుల్. సో మనకు కావాల్సిన థర్డ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫర్ ITR ఫైలింగ్ వచ్చేసి మీ ఫామ్ 16. ఈ ఫామ్ 16 అక్కడ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండదు. మీరు మీ యొక్క ఎంప్లాయర్ని కాంటాక్ట్ అవ్వాల్సిందే. మీ ఎంప్లాయర్ నుంచి మీరు మీ ఫామ్ 16 తెచ్చుకోండి. ఫామ్ 16 అంటే ఏంటి? నెల మీ శాలరీ నుంచి ఎంతో కొంత TDS అన్నది డిడక్ట్ అయింది. సో ఈ ఫామ్ 16లో అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ శాలరీ ఎంత, మీకు ఎంత ట్యాక్స్ డిడక్ట్ చేయబడింది, ఎంత కట్టబడింది గవర్నమెంట్కి అని. ఇది కాకుండా ఫామ్ 16 బేసికలీ 2 parts ఉంటుంది. పార్ట్ A వచ్చేసి మీ ట్యాక్స్ డిడక్షన్ డీటెయిల్స్ అండ్ పార్ట్ B వచ్చేసి మీ శాలరీ యొక్క బ్రేకప్. మీ శాలరీలో ఎన్ని అలవెన్సెస్ ఉన్నాయి, ఎన్ని పర్క్విజిట్స్ ఉన్నాయి, మీ టోటల్ శాలరీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఫామ్ 16లో కనిపిస్తుంది. ఇవండి మనకి ఐటీ రిటర్న్కి కావాల్సిన 3 బేసిక్ డాక్యుమెంట్స్. 26AS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, ఈ రెండు మీరు ఈ ఫైలింగ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు. అండ్ ఫామ్ 16 మీరు మీ ఎంప్లాయర్ని కాంటాక్ట్ అయ్యి తెచ్చుకోవాల్సిందే. ఈ 3 డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం చేయాల్సిన బేసిక్ నెక్స్ట్ స్టెప్ ఐటీ రిటర్న్ ఫైలింగే. కన్ఫ్యూజ్డ్గా ఉన్నారా? భయపడొద్దు. ఇది కూడా మనం డీటెయిల్గా, వివరంగా, నెమ్మదిగా చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం ఇదే ఈ ఫైలింగ్ పోర్టల్పై మన ఐటీ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలో చూద్దాం. incometax.gov.in పోర్టల్కి వెళ్ళిపోండి. అక్కడ మీకు స్క్రీన్ మీద లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఆల్రెడీ ఈ ఫైలింగ్ పోర్టల్పై రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి మీ లాగిన్ ఐడి మీ పాన్ నంబరే.
కంటిన్యూ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మీ సెక్యూర్డ్ మెసేజ్ ఏదైతే ఉందో అదే అయి ఉంటే, కరెక్ట్ అయి ఉంటే కన్ఫర్మ్ చేసి మీ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేయండి. ఈ పాస్వర్డ్ని టైప్ చేశాక కంటిన్యూ క్లిక్ చేయండి. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ అయిపోయినట్టు. అసెస్మెంట్ ఇయర్ 23-24కి మనం ఇప్పుడు ఐటీ రిటర్న్ వేస్తున్నాము. సో ఫైల్ నౌ బటన్ క్లిక్ చేయండి. సో ఫైల్ నౌ క్లిక్ చేయగానే ఈ స్క్రీన్కి వెళ్తాం. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ 23-24 సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఫైలింగ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ రెజ్యూమ్ ఫైలింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ టైం ఫైలింగ్. ఈ డిస్క్లైమర్ చదవండి. వీ హ్యావ్ ప్రీఫిల్డ్ యువర్ రిటర్న్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ విత్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రీఫిల్ అయి వస్తుందో మన గురించి అది రివ్యూ చేసుకుని వెరిఫై చేసుకోండి. మీకు సంబంధించిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అన్నది ఇక్కడ ఏర్పడుతుంది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, పెన్షన్ స్కీమ్లో ఉన్నారా ఏంటి అని. మీరు ప్రైవేట్ ఎంప్లాయీ అయితే అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ అదర్స్ బటన్ ఆల్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి వర్తిస్తుంది. నెక్స్ట్ ఫైలింగ్ సెక్షన్. ఫైలింగ్ సెక్షన్లో 139(1) రిటర్న్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం డ్యూ డేట్ ముందే రిటర్న్ వేస్తున్నాం కాబట్టి ఎటువంటి నోటీసులకి అగెన్స్ట్గా మనం రిటర్న్ వేయట్లేదు. నెక్స్ట్ కిందకు వస్తే మనం రిటర్న్ని సెక్షన్ 115 BAC కేటగిరీలో న్యూ ట్యాక్స్ రిజిమ్ కింద వేసుకుంటున్నామా అనే క్వశ్చన్ ఏర్పడుతుంది. బేసికలీ లాస్ట్ ఇయర్ కనుక మనం క్యాలిక్యులేషన్ చూసుకుంటే మనం ఫైల్ చేయబోయే వ్యక్తికి న్యూ ట్యాక్స్ రిజిమ్ కన్నా ఓల్డ్ ట్యాక్స్ రిజిమే బెనిఫిషియల్ అనిపించింది. మీరు ఎగ్జామిన్ చేసుకుని ఎందులో వేసుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. మనం నో సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో వాటన్నిటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫిల్ అయి వస్తుంది. ఏ బ్యాంక్ అకౌంట్లో మీరు రీఫండ్ కోరుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఇంకేదైనా కొత్త బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలన్నా మనకు ఆప్షన్ ఇక్కడ ఉండనే ఉంటుంది. కన్ఫర్మ్ చేసి నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. సో కన్ఫర్మ్ చేశాక మనకి ఫస్ట్ వచ్చేది గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ మన ఫామ్ 16తో మ్యాచ్ అవ్వాలి. మన ఎంప్లాయర్ మనకి ఒక ఫామ్ 16 అనేది ఇస్తారు. అది కాకుండా ఫామ్ 26A మనం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. ఇది కాకుండా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఉంటుంది, దాంతో కూడా ఇది మ్యాచ్ అవ్వాలి. దీని లోపలికి వెళ్ళి చూస్తే రకరకాల శాలరీ రిలేటెడ్ ఎగ్జెంప్షన్స్ మనకి కనిపిస్తాయి. ఎన్నో రకాల ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. మోస్ట్లీ ఎగ్జెంప్షన్ అనేది సెక్షన్ 10లో కనిపిస్తాయి. వీటిని మనం మన ఎంప్లాయర్ ఇచ్చిన ఫామ్ 16 యొక్క పార్ట్ బి నుంచి మనం వెరిఫై చేసి చూడొచ్చు. సో ఈ యొక్క ఫామ్ 16 పార్ట్ బి చూస్తే సెక్షన్ 17 పర్క్విజిట్ ఒక 9,255 ఉంది. అది కాకుండా సెక్షన్ 10(10)AA)లో లీవ్ శాలరీ ఎన్కాష్మెంట్ కూడా ఒక ఎగ్జెంప్షన్ పడింది 12,128కి. నార్మల్గా ఏదైనా ఎంప్లాయ్మెంట్ టర్మినేట్ అయినప్పుడు ఈ యొక్క అమౌంట్ మనకి పడుతుంది. సో మన ఫామ్ 16లో ఉన్న ఎగ్జెంప్షన్స్ని మనం తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. 1014 ఎగ్జెంప్షన్ కాదు కాబట్టి నో. అలాగే 1014(2) ఎగ్జెంప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్ కాదు కాబట్టి నో. అలాగే ఎవరికైనా హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ నో పెడుతున్నాను. ఇంకా వేరే రకాల అలవెన్సెస్ సచ్ యాజ్ లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఉన్నా ఎస్ పెట్టండి. నేను ఇక్కడ నో పెడుతున్నాను. ఇది కాకుండా వేరే అదర్ ఎగ్జెంప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, అందులో వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. 10(10)AA లీవ్ ఎన్కాష్మెంట్లో మన ఫామ్ 16లో మనం ఇందాక చూసినట్టు 12,128 రూపీస్ ఉంది. అది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో లెట్ మీ ఎంటర్ 12,128 రూపీస్. ఇది ఎంటర్ చేశాక ఇంకా వేరే టైప్ ఆఫ్ ఎగ్జెంప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసుకోండి. మోస్ట్లీ ఎగ్జెంప్షన్స్ అన్నీ కూడా సెక్షన్ 10కి సంబంధించిన ఎగ్జెంప్షన్సే ఉంటాయి. ఈ ఒక్కటే ఉంది మనకి 12,128. అది ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్తున్నాము. టోటల్ గ్రాస్ శాలరీ 5,23,000 వచ్చింది. మైనస్ ఎగ్జెంప్షన్ అలవెన్స్ మనం తీసుకున్నాము 12,000. 16 సెక్షన్ రిడక్షన్ తీసుకున్నాక 52,000 తీస్తే మనకి చార్జబుల్ అండర్ శాలరీస్ 4,59,000 వచ్చింది. ఇది మన ఫామ్ 16లో కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా ఈ 523 అన్నది చూద్దాం. సో ఫామ్ 16కి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఫామ్ 16లో ఎంత అమౌంట్ కనిపిస్తుంది? 3,83,000 కనిపిస్తుంది. అదేంటి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఎక్కువ ఇన్కమ్ చూపించిందా అన్న డౌట్ మీకు రావచ్చు. సో ఈ పర్టికులర్ కేసులో ఈ పర్సన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంప్లాయర్ని చేంజ్ చేశాడు, అంటే జాబ్ మార్చాడు. సో ఒక ఎంప్లాయర్ నుంచి 3,83,457 వచ్చింది. ఇదే ఫామ్ 16లో మరొక ఎంప్లాయర్ నుంచి 1,40,000 రావడం జరిగింది. సో అది కూడా యాడ్ చేస్తే మనకు టోటల్ 5,23,861 ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్
పక్కాగా తీసుకుంది. ఇందాక చూసిన ఎగ్జామ్షన్ 12,128 తీసేస్తే ఇప్పుడు మనకి సెక్షన్ 16 కింద వచ్చే స్టాండర్డ్ డిడక్షన్ 52,000 తీసేస్తే మిగిలిన టోటల్ ఇన్కమ్ 4,59,000. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇవే నంబర్స్ ఫామ్ 26Aతో మ్యాచ్ అవుతున్నాయా అండ్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్తో మ్యాచ్ అవుతున్నాయా అన్నది క్రాస్ వెరిఫై చేసుకోవాలి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోబోతున్నది ఫామ్ 26As గురించి. ఇందాక నేను జస్ట్ దీని గురించి బ్రీఫ్గా చెప్పడం జరిగింది. ఫామ్ 26As అంటే ఏంటి? బేసికలీ మీకు వచ్చే రకరకాల ఇన్కమ్స్పై ఎవరెవరు ఎంత టీడీఎస్ డిడక్ట్ చేశారు అన్న స్టేట్మెంటే ఈ ఫామ్ 26As. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సే 100 రూపీస్ మీకు రావాల్సిన శాలరీ, అందులో 10 రూపీస్ టీడీఎస్ పోగా నెట్ మీ బ్యాంక్ అకౌంట్కి 90 రూపీస్ క్రెడిట్ అయింది. సో ఈ 10 రూపీస్ టీడీఎస్ ఏదైతే మీ ఎంప్లాయర్ మీ శాలరీ నుంచి డిడక్ట్ చేశారో అది వాళ్ళు ఒక టీడీఎస్ రిటర్న్ వేసి మీ పాన్ నెంబర్కి అగెయిన్స్ట్గా ఫైల్ చేయడం ద్వారా మీకు డిడక్ట్ అయిన 10 రూపీస్ మళ్ళీ మీకు కనిపిస్తుంది మీ ఫామ్ 26Asలో. సో మీ టోటల్ శాలరీ ఎంత టీడీఎస్ డిడక్ట్ అయింది, ఎంతమంది ఎంప్లాయర్స్ చే డిడక్ట్ అయింది కూడా మనకి ఫామ్ 26Asలో కనిపిస్తుంది. సో ఫామ్ 26As తర్వాత ఇందాక మాట్లాడుకున్న యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ కూడా మనం పోర్టల్ నుంచి ఎలా తీయాలి అన్నది చూసాము. ఇందులో కూడా మీరు చేసిన రకరకాల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్తే మీరు బ్యాంక్లో ఎంతో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి మీకు చిన్న మొత్తంలో ఇంట్రెస్ట్ వచ్చింది, దానిపైన బ్యాంక్ టీడీఎస్ డిడక్ట్ చేయదు. సో అది మన ఫామ్ 26Asలో ఉండదు, కానీ అది మీకు వచ్చిన ఒక ఇంట్రెస్ట్ ఇన్కమ్ కాబట్టి మీకు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో కనిపిస్తుంది. అలాగే లెటెస్తే మీరు ఏదో ఒక సర్వీస్ ప్రొవైడ్ చేశారు, ఎంతో కొంత ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్ సంపాదించారు, అది కూడా చిన్న మొత్తంలోనే, సో ఎటువంటి టీడీఎస్ డిడక్ట్ అవ్వలేదు కానీ మీకు ఇన్కమ్ వచ్చింది. సో అగైన్ ఫామ్ 26Asలో కనబడదు కానీ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ఉంటుంది. ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్న మాటే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీ ఫామ్ 16లో ఏం కనిపిస్తుంది, మీ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ఏం కనిపిస్తుంది, మీ యొక్క ఫామ్ 26Asలో ఏం కనిపిస్తుంది, ఇవన్నీ కూడి మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ అవ్వాలి. ఏమాత్రం మిస్ మ్యాచ్ ఉన్నా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇందాక మనం చూసిన ప్రాసెస్లో ఫామ్ 26As డౌన్లోడ్ చేసేసుకున్నాక ఆ ఫామ్ 26As ఇలా ఓపెన్ అవుతుంది. మనకు కనిపిస్తే ఇక్కడ ఇన్ఫోసిస్ లిమిటెడ్ అనే కంపెనీ 1,40,000 రూపీస్ మీద ట్యాక్స్ డిడక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ విప్రో అనే కంపెనీ మీద కూడా శాలరీ వచ్చింది అండ్ డిడక్ట్ చేసింది. ఇది మన ఫామ్ 16తో మ్యాచ్ అవ్వాలి. సో ఇన్ఫోసిస్ ఫామ్ 16 చూస్తే 1,40,000 రూపీస్ శాలరీ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం మళ్ళీ విప్రో నుంచి వచ్చిన ఫామ్ 16 చూస్తే 3,83,000 కనిపిస్తుంది. ఈ రెండు 140 ప్లస్ 3,83 రెండు టోటల్ ఇన్కమ్ మనకు మళ్ళీ సేమ్ అమౌంట్ వస్తుంది, 5 lakh రూపీస్. ఏదైతే మన గ్రాస్ టోటల్ ఇన్కమ్ కింద ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో రిఫ్లెక్ట్ అయిందో మనకు అదే అమౌంట్ మళ్ళీ కనిపిస్తుంది. ఎందుకు రెండు ఫామ్ 16లు ఉన్నాయి, ఎందుకు రెండు పీపుల్స్ మనకి డిడక్ట్ చేశారు అంటే ఈయన ఎంప్లాయ్మెంట్ చేంజ్ చేశారు కాబట్టి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఫస్ట్ డిడక్షన్ April 22 నుంచి జరగాలి, ఎందుకంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ 22-23 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో ఇలా మనం ఫామ్ 16లో వచ్చిన రెవెన్యూని ఫామ్ 26Asతో మ్యాచ్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ మనం మళ్ళీ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్కి వెళ్ళి అది డౌన్లోడ్ చేసి అందులో కూడా ఇదే రెవెన్యూ కనిపిస్తుందా, ఇంకేమైనా ఎక్స్ట్రా రెవెన్యూ ఉందా కూడా చూద్దాం. సో నెక్స్ట్ మనము యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి అక్కడ ఎటువంటి టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయో చూద్దాం. సో స్క్రీన్ మీద మనం యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ చూస్తున్నాము. విప్రో లిమిటెడ్ నుంచి 3,83,000 అండ్ ఇన్ఫోసిస్ నుంచి 1,40,000. ఇవే నంబర్స్ మనకి ఫామ్ 26Asలో కనిపించినాయి. అలాగే రెస్పెక్టివ్ కంపెనీస్ ఇచ్చిన ఫామ్ 16లో కూడా మనకి ఇవే నంబర్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇవి రెండు కలిపితే మన గ్రాస్ టోటల్ ఇన్కమ్ కూడా మ్యాచ్ అవుతుంది. విప్రో నుంచి 1,40,000 వచ్చింది, అదే మన ఏఐస్లో అండ్ ఫామ్ 26Asలో కూడా కనిపిస్తుంది. ఇవి కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఎటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇందాక మాట్లాడుకున్నట్టు చిన్న మొత్తంలో ఏమైనా ఇంట్రెస్ట్ వస్తే దాని మీద టీడీఎస్ డిడక్ట్ అవ్వదు, కానీ బ్యాంక్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్ కాబట్టి ఇది మనకి ఈజీగా సిస్టంలో రికార్డ్ అయిపోతుంది. మీరు
బ్యాంక్కి సంబంధించిన ఎటువంటి ట్రాన్సాక్షన్ అయినా సరే పాన్ అండ్ ఆధార్ ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు కాబట్టి మీ పాన్ అండ్ ఆధార్ కోడ్ చేసి ఎవరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా అది మన ఏఐఎస్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసినట్లయితే అగైన్ బ్యాక్ టు ఏఐఎస్, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్లో ఏం లేదు. అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్లో 2246, 459 అండ్ 23 అని 3 డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి మనకి ఇంట్రెస్ట్ రావడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక థర్డ్ బ్యాంక్ అకౌంట్ ఉంది. మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ వ్యాలిడేట్ చేసే సమయానికి మనకు అక్కడ ఓన్లీ 2 బ్యాంక్ అకౌంట్స్ కనిపించినాయి, కానీ ఈ వ్యక్తికి 3వ బ్యాంక్ అకౌంట్ ఉందని మనకి ఏఐఎస్ ద్వారా తెలిసింది. సో ఆ 3వ బ్యాంక్ అకౌంట్ కూడా మనం అక్కడ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ డిమాండ్ అండ్ రీఫండ్ కాలం, అక్కడ ఏమీ లేదు. అలాగే అదర్ ఇన్ఫర్మేషన్ కాలంలో కూడా దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్. సో మనం ఇప్పటిదాకా చేసిన కంపారిజన్ బేస్ చేసుకుంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ 26A అండ్ ఫామ్ 16లో ఉన్న మేజర్ నంబర్స్ అయితే మనకి 1-on-1 మ్యాచ్ అయిపోయినాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ది ఐటీ రిటర్న్. ఇక్కడ మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ ఎగ్జామ్షన్స్ మైనస్ రిడక్షన్ మ్యాచ్ అయిపోయింది. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈ పర్టికులర్ కేసులో ఏమీ లేదు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, అఫ్ కోర్స్ మనకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది ఇందాక ఏఐఎస్లో మనం చూసాము. దేర్ ఆర్ నంబర్స్ 2000, 459, 23 ఇవి 3 యాడ్ చేసుకుందాం. సో 2256 ప్లస్ 459 ప్లస్ 23 రూపీస్ యాడ్ చేసుకుంటే మనకు టోటల్ వచ్చిన ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత ఉంది అంటే దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 2728. ఇది కాకుండా ఇంకా వేరే టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ పెన్షన్ ఇన్కమ్స్ కానీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్స్ కానీ ఇవి ఏవి కాంట్రిబ్యూషన్స్ టు పిఎఫ్ నుంచి వచ్చిన ఇన్కమ్ కానీ కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ ఫండ్ నుంచి వచ్చిన ఇన్కమ్ కానీ ఇటువంటి ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ లేదు కాబట్టి వన్ ఆఫ్టర్ ది అదర్ నో క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చెప్పాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ సావరిన్ గోల్డ్ బాండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేశాడు. దాంట్లో నుంచి కొంతవరకు ఇన్కమ్ అనేది వచ్చింది, కానీ అది మనకి ఎక్కడా కనిపించలేదు. సో ఎనీ అదర్ కేటగిరీలో ఒక 725 రూపీస్ సావరిన్ గోల్డ్ బాండ్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ యాడ్ చేసేసి ఆ డీటెయిల్స్ ఇక్కడ రాసేసి కంటిన్యూ క్లిక్ చేసేసి నెక్స్ట్. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ 4,63,000 వచ్చేసింది. ఎటువంటి ఎగ్జామ్ట్ ఇన్కమ్ లేదు కాబట్టి అట్ దిస్ లెవెల్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ని ఫ్రీజ్ చేసేసుకుంటున్నాం. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కూడా ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఏమీ తీసుకోలేదు. సో కంటిన్యూ చేసి నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళండి. సో ఇక్కడ మనం జస్ట్ శాలరీడ్ ఇన్కమ్తో ప్రొసీడ్ అవుతున్నాము, కానీ ఎవరికైనా సరే క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఉంది అంటే వాళ్ళు ITR 1 వెయ్యరు, వేరే ITR వేస్తారు. అదేంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనం డిడక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మనం డిడక్షన్స్ స్క్రీన్లోకి వచ్చేసాము. ఎన్నో రకాల డిడక్షన్స్ ఉంటాయండి. వన్ ఆఫ్టర్ ది అదర్ ఆ డిడక్షన్స్ ఏంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ డిడక్షన్ కనుక మనం చూస్తే ఎవరైనా డొనేషన్స్కి సంబంధించి డిడక్షన్స్ ఏమైనా ఉన్నాయా? నో. సైంటిఫిక్ రీసెర్చ్ డిడక్షన్స్ నో. 80GG డిడక్షన్స్ నో. అయితే ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి 26,000 రూపీస్ డిడక్షన్ మనకి ఆటో పాపులేట్ అవుతుంది. ఇది ఎంప్లాయర్ మన శాలరీ నుంచి డిడక్ట్ చేసిన ప్రావిడెంట్ ఫండ్. సో ఎంప్లాయర్ డిడక్ట్ చేసిన ప్రావిడెంట్ ఫండ్ అంటే ఫామ్ 16లో ఇది కనిపించాలి. మనకి 2 ఎంప్లాయర్స్ ఉన్నారు, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. సో ఒక ఎంప్లాయర్ ఫామ్ 16 ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి 17,000 రూపీస్ డిడక్షన్ కనిపిస్తుంది టువర్డ్స్ 80C. అండ్ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి అరౌండ్ 9,000 రూపీస్ మెడికల్ ఇన్సూరెన్స్ కనిపిస్తుంది. సో ఇలా సెకండ్ ఫామ్ 16కి వెళ్తే ఇక్కడ ఇంకొక 9,200 రూపీస్ మనకి ఫామ్ 16 ప్రావిడెంట్ ఫండ్ డిడక్షనే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ 17,000 రూపీస్ అండ్ 9,200 రూపీస్ని మనం యాడ్ చేసి చూస్తే ఎంప్లాయర్ మన నుంచి డిడక్ట్ చేసిన ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి ఎంత డిడక్షన్ మనకు ఆటో పాపులేట్ అవ్వాలి అంటే 26,000 ఆటో పాపులేట్ అవ్వాలి. 26,635 ఎగ్జాక్ట్లీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో అంతే అమౌంట్ ఆటో పాపులేట్ అవుతుంది. ఇది కాకుండా పెన్షన్ స్కీమ్లో ఏమైనా డిడక్షన్స్ ఉన్నాయా అంటే లేవు. ఎటువంటి మెడికల్ ఇన్సూరెన్స్ డిడక్షన్స్ ఉన్నాయా అంటే ఇందాక మనం చూసాం ఫామ్ 16లో ఉన్నాయి, దానికి సపరేట్ షెడ్యూల్ ఫిల్ చేయాలి, అది నెమ్మదిగా చేద్దాం. నెక్స్ట్ ఎటువంటి లోన్ పేమెంట్స్ పైన డిడక్షన్స్ లేవు. సెక్షన్ 80 TTA డిడక్షన్ మనకి ఉంది, అది ఇంట్రెస్ట్ ఇన్కమ్ డిడక్షన్. ఇంకా వేరే డిడక్షన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది నో సెలెక్ట్ చేసుకుని మన డిడక్షన్ వెరిఫికేషన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం.
సో ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ డిడక్షన్ 26,000 రూపీస్ వచ్చింది. 2 ట్యాబ్స్ ఫిల్ చేసాం మనము. సో ఒక్కొక్క ట్యాబ్ ఫిల్ అయ్యే కొద్దీ మనకు ఒక్కొక్కటి గ్రీన్ అవుతూ ఉంటుంది. 80 డిడక్షన్ మెడికల్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే సీనియర్ సిటిజన్స్ ఎవరు లేరు. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా డిడక్షన్ వచ్చిందా అంటే మనకు మన ఫామ్ 16లో కనిపిస్తుంది. ఒక ఎంప్లాయర్ ఫామ్ 16లో ఎటువంటి డిడక్షన్ లేదు. ఇంకో ఎంప్లాయర్ ఫామ్ 16లో కనిపిస్తే మనకు ఒక 9,000 రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రీమియం కట్టినట్టు కనిపిస్తుంది. అదే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎవరైనా సీనియర్ సిటిజన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఎంటర్ చేయండి, లేదంటే తప్పక 0 ఎంటర్ చేయండి. 0 ఎందుకు ఎంటర్ చేయాల్సి వస్తుంది, నో అని పెట్టినా కూడా అంటే లాస్ట్లో రిటర్న్ ఫైల్ చేసే టైంకి ఇది ఇన్వాలిడేట్ అవుతుంది, ఫామ్ వ్యాలిడేషన్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఏం లేకపోయినా కూడా 0 ఎంటర్ చేసుకోవాలి. సో ఇది యాడ్ చేస్తే మన టోటల్ ఏటీడీ డిడక్షన్ 9,800 క్యాప్చర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనము ఎటువంటి టైప్ ఆఫ్ ఇతర డిడక్షన్స్ ఉన్నాయి అన్నది చూద్దాం. సో మనం 80D మెడికల్ డిడక్షన్ వైండప్ చేసేసాము. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది 80 TTA గురించి. సో 80 TTA డిడక్షన్ వచ్చేసి మన ఇంట్రెస్ట్ ఇన్కమ్కి సంబంధించిన డిడక్షన్ అనమాట. సో ఇందాక మనం ఆల్రెడీ 2728 రూపీస్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది అని క్యాలిక్యులేట్ చేసి డిక్లేర్ చేసాము. ఆ మొత్తం కూడా మనం డిడక్షన్ క్లెయిమ్ చేసేయచ్చు. ఇక్కడ మనం చూస్తే ఒక వార్నింగ్ చూపిస్తుంది. ఏంటి అంటే ఫామ్ 26AS లేదా ఎంప్లాయర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కన్నా మీరు డిడక్షన్ క్లెయిమ్ చేసేది ఎక్కువ ఉంది అని. ఇది ఒక వార్నింగ్ మాత్రమే, దీంతో పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరికైనా సరే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఇంట్రెస్ట్ వస్తే అప్ టు 10,000 రూపీస్ ఎగ్జెంప్ట్ ఉంటుంది. సో మీకు 10,000 రూపీస్ లోపు ఎంత ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చినా ఆ మొత్తం ఎగ్జెంప్షన్ తీసుకోవచ్చు అండర్ సెక్షన్ 80 TTA. మనం కరెక్ట్గానే తీసుకున్నాం, సో కంగారు పడాల్సిన అవసరం లేదు. సో టోటల్ డిడక్షన్స్ అన్నీ కలిపితే 39,259 వచ్చింది. సో ఇక్కడ కూడా మనకు ఒక రెడ్ రిమార్క్ చూపిస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ ది డిడక్షన్స్ మనం క్లెయిమ్ చేసినవి కరెక్ట్ అయినప్పుడు మనకి ఎటువంటి భయము ఇష్యూస్ ఉండకూడదు. మనం నెక్స్ట్ స్క్రీన్కి ఫాలో అయిపోవచ్చు. సో అన్ని డిడక్షన్స్ చూసుకుని మనం రిటర్న్ సబ్మిట్ చేశాక నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తే మన గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది అండ్ ట్యాక్సెస్ పెయిడ్ ఎంత అన్న వెరిఫికేషన్ చూడొచ్చు. ఇక్కడ ట్యాక్సెస్ పెయిడ్ మొత్తం 0. ఏ ఎంప్లాయర్ అయినా సరే టీడీఎస్ అనేది ఎవరు డిడక్ట్ చేయలేదు కాబట్టి ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ పెయిడ్ మనకు 0నే కనిపిస్తుంది. సో ఇదే స్క్రీన్లో ఇంకా మనం చూస్తే టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది అన్నది కూడా చూడొచ్చు. యాక్చువల్లీ టోటల్ ఇన్కమ్ 4 lakhs ఉంది, 5 lakhs కన్నా తక్కువ ఉంది. అండ్ ఎంత మొత్తం కట్టినా అది మొత్తం రిబేట్ వచ్చేస్తుంది కాబట్టి ఎటువంటి ట్యాక్స్లు కట్టక్కర్లేదు, ఇంట్రెస్ట్లు కట్టక్కర్లేదు, ఫీజు పెనల్టీస్ కూడా కట్టక్కర్లేదు. సో ఈ విధంగా మన టోటల్ ట్యాక్స్ లయబిలిటీ అన్నది 0 అయిపోయింది. సో మనం కట్టాల్సిన అమౌంట్ కూడా 0 ఉందని మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం కట్టాల్సిన ట్యాక్స్ ఏం లేదు. సో 0 ట్యాక్స్ పేమెంట్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, మనం ఎంత ఎగ్జామ్ చూపించుకున్నామన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రిటర్న్ ప్రివ్యూ చేయడానికి క్లిక్ చేయండి. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మళ్ళీ వ్యాలిడేట్ చేసుకోండి. సెల్ఫ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో కిందకి వెళ్ళి మళ్ళీ ప్రివ్యూ రిటర్న్ అన్న ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మొత్తం రిటర్న్ మనం ఫిల్ చేసిన ప్రతి కాలం జీరోస్తో సహా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో అది ఒకసారి చెక్ చేసుకుని ప్రొసీడ్ టు వ్యాలిడేట్ అని క్లిక్ చేయండి. ఈ ప్రొసీడ్ టు వ్యాలిడేట్ క్లిక్ చేసే టైంకి ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ యొక్క ఓటీపీని వెరిఫై చేసుకోవడానికి మీ దగ్గర మీరు రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్ ఉండాలి. సో మనం ఇప్పుడు ITR 1 మాత్రమే చూసాము. ITR 1 అనేది సహజ్ రిటర్న్ అండ్ అది సాలరీడ్ ఎంప్లాయీస్కి ప్లస్ హౌస్ ప్రాపర్టీ నుంచి ఒక హౌస్ ప్రాపర్టీ నుంచే ఇన్కమ్ ఉన్న వాళ్ళకి లేదా అగ్రికల్చర్ ఇన్కమ్ అప్ టు 5,000 రూపీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇంత పెద్ద వీడియోని మీరు మాతో ఇంతసేపు కలిసి చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో ద్వారా ఒక సింపుల్ సాలరీడ్ పర్సన్ అయితే జస్ట్ ITR 1 ద మోస్ట్ సింపుల్ రిటర్న్ సహజ్ రిటర్న్ ఎలా ఫైల్ చేసుకోవాలో మీకు పూర్తిగా ఎండ్ టు ఎండ్ అర్థమైందని మేము ఆశిస్తున్నాం. గ్రో యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మీ డెసిషన్ మేకింగ్లో మేము కొంతవరకు సహాయపడగలం. దీనికోసం మీరు చేయాల్సిందల్లా గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. పెట్టుబడి సరళమైనది. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.